Hi everyone, welcome back to my channel. Today our topic is average. I will explain this topic in 3 parts. యావరేజ్ అంటే ఏంటంటే సగటు అని అర్థం. ఈ యావరేజ్ అనే టాపిక్ నేను 3 పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పార్ట్లో ఓన్లీ బేసిక్స్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అవి చాలా సింపుల్ మెథడ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ట్రిక్స్ కూడా కొన్ని చూద్దాం అనమాట. సో యావరేజ్ అంటే మనందరికీ తెలుసు ఫార్ములా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఒకవేళ మనకి సమ్ కావాలనుకోండి ఏమవుతుంది, యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది. యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము 10, 20, 30, 40, 50కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాం. మనం జనరల్గా అందరూ ఏం చేస్తాము, 10 + 20 + 30 + 40 + 50 బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఉంది కాబట్టి బై 5 చేస్తాం. ఈ టోటల్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 10 + 20 30, 60, 40, 150 బై 5 = 30. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి ఒక ఆర్డర్ సెట్ అయిన ఆర్డర్ ఉన్నప్పుడు, సెట్ అయిన ఒక రూల్ ఫాలో అవుతున్నప్పుడు, ఇక్కడ చూడండి ప్రతి చోట 10 10 10 10 అనేది యాడ్ అయింది. సో ఇలాగ ఒక సెట్ అయిన ఆర్డర్ ఫాలో అవుతున్నప్పుడు యావరేజ్ ఆల్వేస్ షుడ్ బి ద మిడిల్ నెంబర్. యావరేజ్ ఎప్పుడు మనకి మిడిల్ నెంబర్ మాత్రమే అవుతుంది. ఇదంతా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు అనుకోండి, యావరేజ్ ఆల్వేస్ షుడ్ బి ద మిడిల్ నెంబర్. కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నారు అనుకోండి, యావరేజ్ ఆల్వేస్ షుడ్ బి ద మిడిల్ నెంబర్. కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నారు అనుకోండి, యావరేజ్ ఎప్పుడు మిడిల్ నెంబరే అవుతుంది. ఎందుకంటే ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి. మనం ఇక్కడ ఇచ్చిన 2 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ ఏం చేయాలి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా రాసినప్పుడు 1, 3, 5, 7 అలా సో ఆన్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ వరకు తీసుకొని దానికి యావరేజ్ కట్టడం అనేది మనకి ఇంపాసిబుల్. సో మనకి ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ అన్నాడు కదా, సో ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ కాకుండా ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్కి యావరేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 1, 3, 5, 7, నెక్స్ట్ 9. సో 1 + 3 4, 4 + 5 9, 9 + 7 16, 16 + 9 ఎంత అయింది 25. మనం యావరేజ్ అనుకున్నాం. యావరేజ్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 5. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, యావరేజ్ ఆల్వేస్ బి ద మిడిల్ నెంబర్ అనుకున్నాం కదా. సో మనం ఇక్కడ ఎలా ఆలోచించాలంటే, అంటే మనం n వాల్యూ 5 తీసుకున్నాం. n వాల్యూ 5 తీసుకున్నాం కాబట్టి మనకి ఆన్సర్ కూడా 5 వచ్చింది. సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ అంటే వాల్యూ అవుతుంది, n ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే 100 అవుతుంది ఆన్సర్. మనం n 5 తీసుకున్నాం కాబట్టి యావరేజ్ కూడా 5 వచ్చింది. ఇక్కడ n 100 కాబట్టి యావరేజ్ కూడా ఎంత రావాలి, 100 రావాలి. సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్కి చూద్దాం. సో ఏమైంది, 2, 4, 6, 8, 10. సో ఇది ఒక ఆర్డర్లో ఫాలో అయింది. మళ్ళీ యాడ్ చేసి డివైడ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో యావరేజ్ ఆల్వేస్ షుడ్ బి ద మిడిల్ నెంబర్. మనం n వాల్యూ 5 తీసుకుంటే మనకి ఆన్సర్ ఏముంది 6 వచ్చింది. అంటే ఏమవుతుంది ఫార్ములా n + 1. సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ అంటే మనకి n + 1 అవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన 4 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 27. ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, వరుస నంబర్లు. సో జనరల్ మెథడ్ ఏంటంటే, మనకి 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటున్నాడు కాబట్టి మనకి x + 1, x + 2, x + 3, x + 4, 1, 2, 3, 4, 5. సో ఇలాగ ఇచ్చి దీన్ని యాడ్ చేసి ఇక్కడ 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి బై 5 చేసి యావరేజ్ ఎంత ఇచ్చాడు 27 ఇలా రాసి మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ ఏదైతే వచ్చిందో అలా ఆన్సర్ అవుతుంది. బట్ నేను ఇందాక నుంచి ఒక ట్రిక్ చెప్తున్నాను, ఏంటి, యావరేజ్ ఆల్వేస్ షుడ్ బి ద మిడిల్ నెంబర్. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా. మనకు అర్థం కావడానికి ఇలా రాసుకోండి, 1, 2, 3, 4, 5. సో యావరేజ్ ఆల్వేస్ షుడ్ బి ద మిడిల్ నెంబర్. సో మిడిల్ నెంబర్ అంటే ఇక్కడ 3 కదా. 3లో ఏం రాయాలి మనం, 27, ఎందుకంటే యావరేజ్ 27. సో అప్పుడు వరుస నంబర్లు కాబట్టి ఇది 26 అవుతుంది, కన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఇది 25 అవుతుంది, ఇది 28 అవుతుంది, ఇది 29 అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి
25. ఇవే క్వశ్చన్స్ ని ఎగ్జామ్స్ లో ఎలా ఇస్తాం మోడల్? ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అంటాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్ అంటాడు, ఫైండ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అంటాడు, ఇదే అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయమంటాడు, డిసెండింగ్ ఆర్డర్ లో అమర్చమంటాడు. సో మనం ఎలా ఇచ్చినా సరే మన కాన్సెప్ట్ తెలిస్తే మనం చాలా ఈజీగా చేయొచ్చు. మనం గుర్తించుకోవాల్సింది మెయిన్ పాయింట్ ఏంటంటే యావరేజ్ ఆల్వేస్ షుడ్ బి ద మిడిల్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ది యావరేజ్ ఆఫ్ 8 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈజ్ 77. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నంబర్? 8 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అన్నాడు కాబట్టి 8 నంబర్స్ రాయండి. 1 2 3 4 5 6 7 8. అంటే మన ఫస్ట్ క్వశ్చన్ లో 5 నంబర్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ ఆల్వేస్ షుడ్ బి ద మిడిల్ నంబర్. 3 అనేది మిడిల్ నెంబర్ అయ్యింది. కానీ ఇక్కడ మిడిల్ నెంబర్ పాసిబుల్ అవుతుందా అంటే అవ్వట్లేదు. ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్, అంటే ఈ 4 ఒక గ్రూపు, ఈ 4 ఒక గ్రూపు. బట్ మిడిల్ నెంబర్ కావాలంటే ఏంటి? 4 + 5 నెంబర్ యొక్క యావరేజ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 77 వచ్చిందంటే మనకి ఈవెన్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ లోనే రావాలి కదా. అంటే ఇక్కడ ఏం అర్థమైంది? ఈ రెండింటికి యావరేజ్ ఎంత వచ్చింది మనకి? 77 కదా. సో ఈ రెండు నెంబర్ యొక్క యావరేజ్ 77. మనకి 4th నెంబర్ కావాలంటే ఇందులో 1 సబ్ట్రాక్ట్ చేయండి, అంటే 76 అవుతుంది. నెక్స్ట్ 5th నెంబర్ కావాలంటే ఇందులో దీనికి +1 యాడ్ చేయండి, అంటే 78 అవుతుంది. ఒకవేళ 76 + 78/2 యొక్క యావరేజ్ ఎంత వస్తుంది మనకి? 77 సరిపోయింది. కాబట్టి ఈ 4th నెంబర్ ఏమవుతుంది మనకి? 76 అవుతుంది. ఈ 5th నెంబర్ ఎంత అవుతుంది మనకి? 78 అవుతుంది. ఇప్పుడు అడిగింది ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్? సో మనకి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఇది 80 అవుతుంది, ఇది 82 అవుతుంది, ఇది 84 అవుతుంది, ఇది 74 72 70. సో మనకి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ప్రతి నెంబర్కి 2 గ్యాప్ ఉంటుంది అనమాట. సో మనకి ఆన్సర్ ఏమైంది? ఇప్పుడు మనకి లార్జెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి 84 ఇస్ ద ఆన్సర్. సో మనకు గుర్తించుకోవాల్సింది మెయిన్ పాయింట్ ఏంటంటే యావరేజ్ ఆల్వేస్ షుడ్ బి ద మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ 4 + 5 యొక్క యావరేజ్ వచ్చేసి మనకి 77 వచ్చింది. అంటే 4th నెంబర్ ఎంత అయి ఉంటుంది? 76. 5th నెంబర్ ఎంత? 78. సో 84 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు థర్డ్ సమ్ చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 12. అంటే ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 12 యొక్క యావరేజ్ కావాలి. అంటే ఇది కూడా సేమ్ అలాగే ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఉన్నారు కాబట్టి 12 నెంబర్స్ రాసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఫస్ట్ 12 మల్టిపుల్స్ అంటే ఏంటి? 12 టేబుల్ అంతే. 12 1 12, 12 2 24, 12 3 36, 48, 60, 72, 12 8 96, 108, 120, 132 and 144. సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 12 మల్టిపుల్స్. ఎగ్జామ్లో ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. సో మనకి యావరేజ్ ఆల్వేస్ షుడ్ బి ద మిడిల్ నంబర్. అంటే ఇక్కడ మిడిల్ నంబర్ 1 2 ఈ 6 ఒక గ్రూపు, 6 ఒక గ్రూప్ కదా. సో మనకి 6 + 7 యొక్క యావరేజ్ ఎంత అయితే అవుతుందో అదే ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మిడిల్ నెంబర్ పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఈ రెండింటికి యావరేజ్ ఎంత అయితే అయిందో అదే ఖచ్చితంగా ఆన్సర్ అవుతుంది. 72 + 84/2. సో ఎంత అయింది మనకి? 156/2 అంటే 78 ఈజ్ ద ఆన్సర్. మీరు ఎగ్జామ్లో ఎలా ఆలోచించారు కాబట్టి మనకి యావరేజ్ ఆల్వేస్ షుడ్ బి ద మిడిల్ నెంబర్. సో ఫస్ట్ 12 మల్టిపుల్స్ అంటే 12 6 అంటే డైరెక్ట్గా ఎంత అయింది? 12 6 ఎంత అయింది మనకి? 72 అయింది. 12 7 ఎంత అయింది? 84 అయింది. ఈ రెండింటికి యొక్క యావరేజ్ ఎంతైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. మీరు ఎగ్జామ్లో అలా ఆలోచించాలి. ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం కావడానికి ఇదంతా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ 8 మల్టిపుల్స్ ఆఫ్ 12 అన్నాడు అనుకోండి, 12 4 ఎంతో చూడాలి, 12 5 ఎంతో చూడాలి, ఆ రెండింటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సో ఇప్పుడు ఒకసారి 4th సమ్ చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? 11a + 11b = 33 అయితే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ a + b. సో ఇక్కడ మనకి యావరేజ్ కథ కావాల్సింది. సో 11 + a + b = ఎంత అయింది మనకి? 33 అయింది. అంటే a + b = ఎంత అయింది? 3 అయింది. సో సమ్ 3 అయితే యావరేజ్ ఎంత అవుతుంది? a + b/2. ఇక్కడ a + b అంటే ఎంత? 3. అంటే 3/2 ఎంత వచ్చింది? 1.5. సో a + b యొక్క యావరేజ్ ఎంత అయింది? 1.5. సో ఏ వాల్యూ ఎంతో తెలీదు, b వాల్యూ ఎంతో తెలీదు, కానీ ఖచ్చితంగా యావరేజ్ మాత్రం ఖచ్చితంగా 1.5 అవుతుంది. సో ఇది ఒక బేసిక్ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రోజు క్లాస్లో. అలాగే నెక్స్ట్ క్లాస్లో కొన్ని మీడియంస్ అండ్ హై లెవెల్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.